అమ్మమ్మలు నానమ్మలు అండ్ తాతయ్యలతో పోల్చుకుంటే మనమే చాలా వీక్గా ఉంటామండి, ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ మెంటల్గా. మనమే వీక్గా ఉన్నామంటే ఇంకా మన కిడ్స్ ఎంత వీక్గా ఉంటారో అర్థమైపోయి ఉండొచ్చు మీకు. ఎందుకని అలా వీక్గా ఉంటున్నాము అంటే 2 రీజన్స్ ఉండొచ్చండి. మనం తీసుకునే ఫుడ్ అయి ఉండొచ్చు, లేకపోతే చేసే వర్క్, శారీరక శ్రమ. ఆ 2 వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి ఇప్పటికీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. మనం చాలా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నాం. ఇక మన కిడ్స్ ఎంత అవుతారో అర్థం చేసుకోండి కదా. అయితే మనం ఇప్పుడు ఆ అలవాట్లని మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఆ కాలంలో అయితే కొన్ని వెరైటీ ఫుడ్స్ అవైలబుల్ అయ్యాయండి. అందులో కూడా వాళ్ళు చాలా హెల్తీ ఫుడ్స్ తీసుకున్నారు, వర్క్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు మనకు అన్ని వెరైటీస్ అవైలబుల్ అవుతున్నాయి, కానీ అన్ని పొల్యూటెడ్ అయి ఉన్నాయి. ఇంకా టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అయ్యి మనుషుల కంటే ఎక్కువ మిషన్సే వర్క్ చేస్తున్నాయి మన ఇళ్లలో. అంటే అఫ్ కోర్స్ అందరం అలానే ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మిషన్స్ అన్ని ఆపేసి పని చేయమని చెప్పట్లేదు, జస్ట్ మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలని చెప్తున్నాను. చేసుకోవాలండి ఇష్టం లేకపోయినా, ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఈ 4 ఏదో ఒక ప్రాబ్లం తోటి ఒక్కరు మాత్రం కంపల్సరీగా ఉంటున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కి ఒక రీజన్ జెనెటిక్స్ అయితే, ఇంకొక రీజన్ వచ్చేసి మనం తినే రైస్ అండి. రైస్ ఎంత ముత్యం లాగా వైట్ గా ఉంటే అంత బాగుంటుంది అని అనుకుంటారు, కానీ అంత పాలిష్ చేస్తారనమాట. మనం ఎంత పాలిష్ చేస్తే అన్ని పోషక విలువలు కోల్పోతామన్నమాట. అలాంటి రైస్ తినడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎంగేజ్ లోనే మనం చూస్తున్నాము. కొన్ని ఇయర్స్ నుంచి అయితే కొంతమంది మేల్కున్నారండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లం అటాక్ అయ్యి సఫర్ అయ్యే వాళ్ళు సో రైస్ నుంచి కొద్దిగా బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అయ్యారనమాట, ప్రాబ్లమ్ ని తక్కువ చేసుకోవడానికి. ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ తిని నైట్ గోధుమలతో చేసే చపాతీస్ తింటున్నారు. ఇప్పుడు ఈ 2 కామన్ అయిపోయాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్ ప్లస్ ఈ వీట్, ఈ 2 మనకున్న గ్రెయిన్స్ ఇవే తినాలంటే నా ఆన్సర్ వచ్చేసి నో అండి. ఎందుకంటే మన గుడ్ డైజెషన్ కోసం ఈ ప్రాబ్లమ్స్ అన్ని తక్కువ చేసుకోవాలి, అసలు రాకుండా ఉండాలి అంటే బెస్ట్ ఆన్సర్ వచ్చేసి మిల్లెట్స్. హాయ్, హలో ఎవ్రీవన్, you are watching SmileySravi. Welcome to my YouTube channel. Today in this video I am going to discuss about millets. ఈ మిల్లెట్స్ అనేవి ఓల్డెస్ట్ కల్టివేటెడ్ గ్రెయిన్స్ అండి. ఎంత ఓల్డ్ అంటే రైస్, వీట్ కంటే కూడా ముందు ఇవే వచ్చాయన్నమాట. మన వాళ్ళు అప్పుడు ఇవే తినేది, కానీ స్లోగా ఆపేశారు. అప్పుడు వాళ్ళకి ఇవి అవైలబుల్ లేక అంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నారు, కానీ మనం అవి ఆపేసి మళ్ళీ ఇవి తింటున్నాము. ఇంకొక రీజన్ కూడా ఉంటుందండి, ఇది చాలా చిన్నగా ఉంటాయి, అంటే ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుందని చెప్పేసి అదొక రీజన్ తో కూడా మన వాళ్ళు ఆపేశారు వాటిని. రైస్ తో వీటితో కంపేర్ చేస్తే ఈ మిల్లెట్స్ అనేవి 3 to 5 times హైలీ న్యూట్రిషియస్ అండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, రిచ్ ఇన్ కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, బి వైటమిన్స్, జింక్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఎక్కువగానే ఉంటాయి ఇందులో. ఇంకొకటి గ్లూటెన్ ఫ్రీ అండి. నేను డైట్ ప్లాన్ ఫర్ థైరాయిడ్ అని చెప్పాను కదా, అందులో వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ తీసుకోవాలి అని చెప్పాను, ఒకసారి లింక్ ఇస్తాను చూడండి. అలాంటి వాళ్ళకైతే మంచి ఫుడ్ ఇది. ఇంకా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి, ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి ఇంకా మంచి ఫుడ్. గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి కూడా నేను వీడియో చేశాను, ఒకసారి అది కూడా లింక్ ఇస్తాను చూడండి. హైలీ న్యూట్రిషియస్ కాకుండా ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలా తక్కువ వాటర్ పడుతుందండి దీని ప్రొడక్షన్ కి, అండ్ చాలా తక్కువ టైంలో మనకి గ్రోత్ అనేది వస్తుంది అండ్ పంట చేతికి అందుతుంది. ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయాలన్నమాట, సో పెస్ట్ ఫ్రీ అనమాట. అండ్ లో ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు గ్రోత్ కి, అంటే మోస్ట్లీ మనకి ఆర్గానిక్ ఫామ్ లోనే వచ్చేస్తుంది ఇది. ఈ మిల్లెట్స్ అనేవి ఎక్కువగా ఇండియా, ఆఫ్రికా, ఏషియాలో ఈ మిల్లెట్స్ చాలా పాపులర్. మిల్లెట్స్ అంటే మనకి ఇంతకు ముందు ఎక్కువగా 3 రకాలు మాత్రమే వాడేవాళ్ళమండి. ముఖ్యంగా పర్ల్ మిల్లెట్, బాజ్రా లేకపోతే సజ్జలు అని అంటాము. దీన్ని మనము రోటీ రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా అన్నం వండి కూడా తింటారు. లేకపోతే జొన్నలు, సోర్గం అంటే జొన్న రొట్టె కూడా తింటాము. ఇంకా రాగులు, రాగి జావా ప్రిఫర్ చేస్తాం. మెయిన్ గా మనం ఈ 3 మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తాము, కానీ ఇవి కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. మిగతా మిల్లెట్స్ విషయానికి వస్తే ఎక్కువగా కొర్రలు యూజ్ చేస్తామండి, దాన్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి అరికెలు, కోడో మిల్లెట్, సామలు, లిటిల్ మిల్లెట్ అంటాం దీన్ని, ఊదలు, బాన్యార్డ్ మిల్లెట్, వరిగెలు, ప్రోసో మిల్లెట్. సో ఇలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అయితే అన్ని న్యూట్రిషియసే అండి, దేనికి దానికి వెరైటీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కానీ ఇప్పుడు స్పెషల్ గా ఒక్కొక్కటి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అన్ని మంచివే హెల్త్ కి కదా. ఇప్పుడు అందరి డౌట్ ఏంటి అంటే కంపల్సరీ ఈ మిల్లెట్స్ తినాల్సిందేనా అని. ఎస్ అండి, తినాలి. ఎందుకంటే మనం రైస్, వీట్ తింటున్నా కూడా అందరం ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూనే ఉన్నాం కదా. సో ఇవి ఇంక్లూడ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట కంపేర్ టు రైస్, వీట్.
మన బీపీ తక్కువ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్, న్యూట్రియంట్ బూస్ట్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. అండ్ లేడీస్ ఆఫ్టర్ సిజరీన్ సెక్షన్ అంటే డెలివరీ తర్వాత వెయిట్ ఎక్కువ అవుతున్నాము ఇలా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళైతే రైస్ ప్లేస్లో ఈ మిల్లెట్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకేంటి, విన్నారు కదా మిల్లెట్స్ ఎంత మంచివో, వెళ్ళి తెచ్చేసుకోండి. ఇంకా మరి ఎక్కడ అవైలబుల్ అవుతాయి అనేదే కదా, ఎక్కడైనా అవైలబుల్ అవుతాయండి, అన్ని సూపర్ మార్కెట్స్లో, లేకపోతే ఈవెన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. తెచ్చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి స్టోర్ చేసుకుంటే కొన్ని మంత్స్ వరకు మనకి వస్తాయి. అయితే ఇప్పుడు ఏ రూపంలో తినాలి అంటే మీ ఇష్టం అండి. రైస్ ప్లేస్లో బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు, లేదు అంటే వాటితో దోశ, ఇడ్లీ, ఉప్మా అండ్ ఈవెన్ స్వీట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి, మాకు రావు కదా అంటే ఉంది కదండి యూట్యూబ్, మీరు ఏది క్లిక్ చేసినా అన్ని వెరైటీస్ చూపిస్తాయి ఏది ఎలా చేయాలో. సో అది చూసి మీరు ఫాలో అవ్వచ్చు. మనం రైస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కానీ ఇది మనం ఎక్కువ తీసుకోలేము, మన స్టమక్ కూడా చాలా ఫుల్ అనిపిస్తుందండి, చాలా కొంచెమే తీసుకుంటాము. ఇంకా మంచిది కదా అని చెప్పేసి ఎక్కువ తిందామని చెప్పేసి ఆఫ్టర్నూన్ కొంచెము, నైట్ కొంచెం అని చెప్పేసి ఇంత తినాల్సిన అవసరం లేదు. అంతా ఎవరు తినాలి అంటే ఎక్కువగా ఎవరైతే బాగా వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతాం. సో అంత వరకు అయితే మనం ఇప్పుడు ఎవరం చేయట్లేదు కాబట్టి చాలా స్మాల్ క్వాంటిటీ అండ్ ఓన్లీ వన్స్ తిన్నా సరిపోతుంది. అంటే డైలీ తినాలా అని కూడా డౌట్, కానీ డైలీ కూడా తినాల్సిన అవసరం లేదండి. ఒకరోజు బ్రౌన్ రైస్ తినండి, లేకపోతే మీకు నచ్చిన మిల్లెట్స్ ఏదైతే తెచ్చుకుంటారో అది ఒక రోజు తినండి, లేకపోతే నార్మల్ వైట్ రైస్ కూడా తినొచ్చు మీకు నచ్చిన రోజు. నేనైతే ఆల్రెడీ తింటున్నానండి. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీ టైమే ఉంటుంది కాబట్టి ఒక్కసారి తిని చూడండి, మీకు ఓకే అంటే దాన్ని కంటిన్యూ చేయండి, లేకపోతే యాజ్ యువర్ విష్. ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి. ఇంకా ఒక 30-35 ప్లేస్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యం అందరి జన్మ హక్కు కదా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హోమ్, స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రవి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.